గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. సాధారణంగా మనం నిత్యం వాడుతూ ఉంటాము ఒక రెండు పదాలు, పాపం పుణ్యం అని చెప్పి. అసలు ఏంటండి పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి? మనము ప్రతి దానికి కూడా ఏ మంచి చేయాలన్నా ఏ చెడు చేయాలన్నా పాపము పుణ్యము అన్న పదాన్ని వాడుతూ ఉంటాము. స్వర్గము నరకము, ఈ పాపము పుణ్యానికి స్వర్గానికి నరకానికి సంబంధం ఉంది కదా. పాపం చేసిన వాడు నరకానికి వెళ్తాడు, పుణ్యం చేసిన వాడు స్వర్గానికి వెళ్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అసలు పాపము అంటే ఏంటి అంటే ఒకటే ముక్కలో చెప్పాలంటే ధర్మంగా నడుచుకోవటం పుణ్యము, ధర్మంగా నడుచుకోకపోవటము పాపము. ఒక్క ముక్కలో చెప్పండి. అయితే మరి ధర్మము అంటే ధర్మాలు చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ తల్లిదండ్రులతో ఉండే ధర్మం వేరు, భార్యాభర్తలతో ఉండే ధర్మం వేరు, కొడుకులు కూతుర్లతో ఉండే ధర్మం వేరు, స్నేహితులతో ఉండే ధర్మం వేరు, చుట్టరికాలతో ఉండే ధర్మం వేరు. ఇట్లా రకరకాల ధర్మాలు ఉన్నాయి. ఏ ధర్మానికి ఆ ధర్మాన్ని మనం న్యాయం చేయాలి. తల్లిదండ్రులను తీసుకుందాం, వాళ్ళు బ్రతుకుండగా వాళ్ళతో చక్కగా వాళ్ళ సంభాషణ, వాళ్ళతో చేసే సంభాషణ కూడా చక్కగా ఉండాలి. వాళ్ళని గౌరవిస్తూ ఉండాలి, వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉండాలి. గతించిన తర్వాత కూడా వాళ్ళకి చేయవలసినవి చేయాలి. ఇది తల్లిదండ్రులతో చేయవలసిన ధర్మ మార్గము. భార్యతో ఉండాల్సిన ధర్మం వేరే ఉంది. అట్లనే భార్యతో ఉన్నట్టుగా కూతురుతో ఉండం కదా. భార్యతో ఉండే విధానం వేరు, కూతురుతో ఉండే విధానం వేరు. ఇక్కడ ధర్మం మారింది, ఇద్దరు ఆడవారే మళ్ళా కదా. ఇట్లా భార్యతో తనను ఏ విధంగా చూసుకోవాలి, ఏంటి, తనకి ఎంతవరకు ఏ విషయాన్ని ఎట్లా చెప్పాలి. కొన్ని ఆడవారు ఏమవుతుందంటే తట్టుకోలేని ఉంటాయి. దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎట్లా చెబితే తనకు ఎక్కుతుంది, దాన్ని బట్టి తను ఎలా స్వీకరిస్తుంది చెప్పిన విషయాన్ని. ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన వాళ్ళకి చెప్పే వాటిల్లో తను డీప్గా తీసుకొని ఒక కాన్ఫిడెన్స్లోకి పోయే కొన్ని విషయాలు ఉంటాయి. అటువంటివి ఎట్లా చెప్పాలి, సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని ఎట్లా చెప్పాలి, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. భార్యతో చెప్పే వాటిల్లో నీకు తల్లిదండ్రులతో నువ్వు ఎట్లా చెప్పినా వాళ్ళు స్వీకరిస్తారు, వీటి తెలిసి తెలియక ఆ పదాన్ని వాడాడు అని. కానీ భార్య దగ్గర వచ్చేసరికి అలా ఉండదు. మనం చాలా కేర్లెస్గా ఉండటానికి భార్య దగ్గర లేదు అసలు. కాబట్టి తనతో సంతోషాన్ని కూడా ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు. 10 మంది ఉన్నప్పుడు కొన్ని విషయాలు భార్యకు చెప్పే ఉండవు, ఏకాంతంగా ఉండేవి. అప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా ఎంత బాధ ఉన్నా చెప్పుకోవచ్చు. అట్లా కొన్ని ఉంటాయి. అలా భార్యతో ఉండేది ఉంటుంది. ఇక కూతురు దగ్గరకు వచ్చేసరికి పెళ్లి కాని కూతురులు ఉంటే మనకి వాళ్ళకి చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి. భార్యాభర్తలు సంభాషించేటప్పుడు కూతురు దగ్గర సంభాషించకూడని విషయాలు కొన్ని ఉంటాయి. ఇట్లా ధర్మం ఉంటుంది ప్రతిదీ. కొడుకు విషయం కూడా అంతే. కొడుకుని ఎప్పుడు ఎట్లా వాడిని దారికి తెచ్చుకోవాలి, ఏంటి. గట్టిగా అరిస్తే ఇవాళ రేపు ఎట్లా ఉన్నారంటే పిల్లగాళ్ళు గట్టిగా అరిస్తే సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఎంత సున్నితంగా చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చాలా కోపంగా చేసే పనులు కొన్ని ఉంటాయి. మనకు విపరీతమైన కోపం వస్తుంది, అయినా కానీ మనం దాన్ని దిగమింగుకొని కొంత అరిచినప్పటికీ ఎక్కువగా అరవకుండా మళ్ళీ వాళ్ళ మనసు నొచ్చుకో, ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలో కూడా మనం జాగ్రత్తగా దగ్గరికి తీసుకొని ఆ విషయాన్ని ఎంత కోపంగా మనం ఉన్నా సరే ఎంత జాగ్రత్తగా వాళ్ళకు పిట్ట కథ టైపులో వాళ్ళ మేడకెక్కించాలి. ఇవన్నీ ధర్మాలు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ధర్మం. ప్రతి ధర్మాన్ని కూడా పాటిస్తూ పోతూ ఉంటే అదే పుణ్యము. ఒక్కటే ముక్క. కాబట్టి ఇవన్నీ వాళ్ళ మర్చిపోయాం మనం. ప్రతిదీ కూడా ఎవరితో ఎట్లా ఉండాలి అనేది మర్చిపోయాం. అందరం కూడా అధర్మంలోకి పోయాం. ఇంకా చెప్పాలి అంటే మన దేశాన్ని కాపాడుకోవడం కూడా ఒక ధర్మం. శత్రు దేశాలు మొన్ననే చూసుకున్నాం మనం, పాకిస్తాన్. అట్లా మనం మీదకి వచ్చారు. అన్ని రకాలుగా ఇప్పుడు మన హిందూ ధర్మాన్ని ఆగం చేస్తూ ఉన్నారు మత మార్పులతోటి అటు ఇటుగా. ఇటువంటి అన్నీ కూడాను చూసుకోవాలి. చూసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళని మనకి చెప్తారు, ఒకరిని నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పేసి సుమతి శతకం ఉంది. ఆ విధంగా ఉండగలగాలి. అదే ధర్మం.
మన మనసు నొచ్చుకోకూడదు, ఎదుటి వాళ్ళ మనసు నొప్పించకూడదు, అవును. కానీ దాన్ని సాల్వ్ చేయగలగాలి. ఆ సమస్యని లేదు ఆ ఇబ్బందిని ఏదున్నా సరే మాటని జాగ్రత్తగా సాల్వ్ చేసుకొని బయటపడాలి. ఇది ధర్మం అంటే. ఇలా ఉండగలిగితే పుణ్యము. అంతేకాకుండా ఇంకా ధర్మంగా అంటే మనం దేవాలయాలు, పుణ్యము అంటే దేవాలయాలకు వెళ్ళడము, చేయడము, అభిషేకాలు చేయడం ఇవన్నీ కూడా చెప్తుంటారు. అది కూడా ధర్మంలో భాగమే. గుడికి వెళ్ళడము, శుచిగా ఉండడము, ఇంట్లో కూడా శుచి శుభ్రతలు పాటించడం, మడి ఆచారాలు అంటారు. అవన్నీ కూడా సాంప్రదాయంలోకి వచ్చేటువంటి ధర్మాలు. ఇంట్లో చేసేది ఆయా ప్రాంత ఆచారాలను కానీ ఆ ఇంటి ఆచారాలను కాపాడుకోవటం కానీ ఇదంతా కూడా మళ్ళీ ధర్మం కిందకి వస్తుంది. ఇంటి ఆచారాలు ఇక్కడ ఇంటి ఆచారాలు అంటే మళ్ళీ కొంత ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి ఉంది, తన పుట్టింటి ఆచారాలు వేరే ఉంటాయి, అత్తగారింటి ఆచారాలు వేరే ఉంటాయి. తను ఒక 20 ఇవ్వాల మనకి వెనకట 8 ఏళ్ళకి చేసేది, తర్వాత 20 ఏళ్ళు, ఇప్పుడు 30 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నాం కదా. 30 ఏళ్ల పాటు ఆ అమ్మాయి తన ఇంటి ఆచారాలు, పుట్టింటి ఆచారాలు చూస్తూ ఉండి అత్తగారింటికి వచ్చిన తర్వాత ఈ 30 ఏళ్ళు అలవాటైన పిల్ల ఈ కొత్త ఆచారాలు ఏదైనా తగిలితే దీంట్లోకి మారడం కొంచెం కష్టం అవుతుంది కదా. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఆ అమ్మాయిని, అది కాదు మన ఇంట్లో ఇలా అని అమ్మాయిని చెప్పుకుంటూ తనకు అర్థమయ్యే రీతిలో అందులోకి తీసుకొచ్చి ఆ సాంప్రదాయాన్ని అలవాటు చేయాలి. ఇది ఉంటాయి. ఇలాంటివి అన్నీ కూడా ఆ ఇంటి సాంప్రదాయాలు కూడా ధర్మమే. వాటిని కూడా ఆడవారు, ఇకపోతే మగవారు పురాతన వెనకటి నుంచి వస్తున్నటువంటి వాళ్ళ ఆచారాల వ్యవహారాలని కాపాడుకుంటూ ఒకవేళ అత్తగారింటికి వెళ్తే వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఈ సాంప్రదాయంలో ఉన్న తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవటమో, తనకు తెలిస్తే మీ ఇంట్లో వెనకటి నుంచి ఇట్లా ఉండేదట ఎవరో చెప్పారు పెద్దవాళ్ళు అడిగాను అని వాళ్ళకి తెలిసేటట్టుగా చెప్పటము, లేదా అసలైతే ఈ పద్ధతులు ఉంటాయని తనకు తెలిస్తే చెప్పటము, ఇదంతా ఒక రీతి. అత్తగారింటికి వెళ్తే మగవాడు ఇలా 2 రకాల సాంప్రదాయాలని మగవాడు కాపాడుకుంటూ ఎక్కువగా అత్తగారింటి సాంప్రదాయాన్ని ఆడవారు కాపాడుకుంటూ రావడమే ధర్మము. ప్రతిదీ చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు ధర్మంతో కూడుకుని ఉన్నదే పుణ్యము. ఇది సింపుల్గా చెప్పాలి అంటే. కాబట్టి ఇది ఎవరైతే ఈ విధంగా పాటిస్తూ ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఆ సాంప్రదాయాలకు కూడుకున్నటువంటి జీవితం అలవడి భగవత్ అనుగ్రహం కూడా వస్తుంది. కాబట్టి ఈ భగవంతుడి అనుగ్రహాన్ని మనం చేజెక్కించుకోవాలి. భగవంతుడి సంపూర్ణ అనుగ్రహం వాళ్ళ ఎవరికి లేకుండా పోతుంది. అలా కలగాలి అంటే ముందు మన శుచి శుభ్రతలు, మన ఇంటి వాతావరణాన్ని శుభ్రపరచుకుంటూ, మన ఆధ్యాత్మికతను శుభ్రపరచుకుంటూ, ఆధ్యాత్మికత కూడా శుభ్రపరచుకోవాలి. ఎప్పటికప్పుడు భగవత్ అనుగ్రహం కోసం పరితపించు ఉండాలి. లేదు అంటే లౌకిక విషయాలని మనం బాగా తిరుగుతూ ఉన్నాం, లౌకిక విషయాలని మనలోకి నింపుకోవద్దు. అలా లేకుండా ఉంటే చక్కటి ఆధ్యాత్మికత ఏర్పడి మనకి భగవత్ అనుగ్రహం కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలండి. మంచిదమ్మా.